ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. పర్సనల్ ఫైనాన్స్లో భాగంగా మనం జనరల్గా ఈ పాన్ కార్డు, ఆధార్ కార్డు రెగ్యులర్గా మనం లింక్ చేయండి ఫోన్ నెంబర్కి, అలాగే ఆధార్ మొబైల్ లింక్ చేసుకోండి, ఈమెయిల్ లింక్ చేసుకోండి. ఇవన్నీ కూడా మనకి ఏ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, అలాగే ఈ డిమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా కూడా ఇవి రెగ్యులర్గా వచ్చే ప్రాబ్లమ్స్. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దీనికి అడిషనల్గా కేంద్ర ప్రభుత్వం పాన్ 2.0 అనే కొత్త ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగా ఏంటంటే పాన్ కార్డుని అప్గ్రేడ్ చేయడానికి సిగ్నల్ ఇచ్చింది. దీనికోసం 1435 కోట్లు వెచ్చిస్తున్నారు. దీనిలో మేజర్గా ఏంటంటే మెరుగైన సేవలు ఇవ్వటం, అలాగే సాంకేతికంగా ఇంకా మార్పులు తీసుకురావటం, డిజిటలైజేషన్, ఇవన్నీ కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం. అయితే కొత్త కార్డులకి ఏంటంటే క్యూఆర్ కోడ్ అనేది తీసుకొస్తున్నారు. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు కనపడుతుంటాయి. అయితే ఈ కొత్త పాన్ 2.0 ప్రాజెక్ట్ తీసుకొస్తున్న వేళ పాత కార్డులు వాళ్ళందరికీ కూడా, పాన్ కార్డుదారులందరిలో కూడా ఈ కొన్ని సందేహాలు ఉన్నాయి. ఆ పాత కార్డు పరిస్థితి ఏంటి, అలాగే ఈ కార్డులో కరెక్షన్స్ చేసుకోవచ్చా, న్యూ అప్డేట్స్ చేసుకోవచ్చా, ఈమెయిల్ కానీ ఫోన్ నెంబర్ కానీ యాడ్ చేసుకోవచ్చా, ఇలాంటి క్వశ్చన్లు అన్నీ చాలా ఉన్నాయి. కాబట్టి చాలామంది మాకు కూడా దీని మీద వీడియో చేయమని చెప్తున్నారు. కాబట్టి మీ అందరి కోసం ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. అయితే ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే ఈ కొత్త కార్డు అక్కర్లేదు అనేది మెయిన్ చెప్తున్నారు. ఏంటంటే పాత పాన్ ఉన్నవారు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఈ పాన్ 2.0 వచ్చినా పాత కార్డులు కూడా కొనసాగుతాయి, అవే నెంబర్లు ఉంటాయనేది ముందు చెప్పారు. అదొక పెద్ద గుడ్ న్యూస్. మనం ఇప్పుడు రష్గా వెళ్ళి మనం అదివరకు కరెన్సీ మార్చుకున్నట్టు మనమేమి ఇంకా మార్చుకోవాల్సిన అవసరం లేదు. పాత కార్డులు ఉన్న వాళ్ళకి ఆ నెంబర్స్తో అదే కంటిన్యూ అవుతుంది. అలాగే కరెక్షన్స్కి అవకాశం ఉందా లేదా, ఇదే మెయిన్ ప్రాబ్లం. ఈ పాన్ కార్డులు ఏవైనా సవరణలు కనుక ఉంటే వాటిని చేసుకునే అవకాశం అయితే ఉంది. ఈ ఈమెయిల్ కానీ, మొబైల్ నెంబరు, అడ్రస్సు, పుట్టిన తేదీ, అలాగే ఈ పేర్లు, వీటన్నిటిలో కూడా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. అలాగే పాన్ 2.0 అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ పాన్ 2.0 ఉచితంగానే న్యూ కార్డు ఇస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఏంటంటే ఇప్పుడు ఆధార్ సహాయంతో ఆయా వివరాలని ఎన్ఎస్డిఎల్లో కానీ యూటీఐసిఎల్ వెబ్సైట్ ద్వారా చేసుకోవచ్చని కూడా చెప్తున్నారు. దానిలో చేసుకుంటే ఎటు లింకప్ అవుతుంది కాబట్టి ఇది కూడా యాడ్ అవుతుంది. అయితే క్యూఆర్ కోడ్ అనేది కొత్త విధానమా లేకపోతే పాతదా అనేది కూడా ఇప్పుడు చూసుకుంటే పాన్ 2.0 ప్రాజెక్ట్లో పాన్ కార్డులు క్యూఆర్ కోడ్తో అయితే వస్తాయి. అలా అయితే ఇది కొత్తదైతే ఏం కాదు, 2017-18 నుంచి కూడా ఇది ఉంది. అలాగే వాటన్నిటిలో కూడా ఇదే క్యూఆర్ కోడ్లు జారీ చేస్తున్నారు. దాన్ని 2.0లో కూడా కొనసాగిస్తున్నారు. సో ఇప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఈ పాన్ కార్డ్ డేటా అంతా కూడా వివరాలు కనిపిస్తాయి. అయితే ఇంతకుముందు ఇప్పుడు మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఆధార్ లింకప్ చేయటం వల్ల ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ కంప్లీట్గా సెక్యూరిటీ ఉంటుంది. అంటే దుర్వినియోగం అవ్వకూడదు అనేది మేజర్ పాయింట్. ఎందుకంటే ఇప్పుడు ఇంత హడావుడిగా పాన్ కార్డ్ని ఎందుకు చేస్తున్నారంటే ఇప్పుడు డిజిటల్ అరెస్టులు అనేవి ఎక్కువ వస్తున్నాయి. డిజిటల్ అరెస్ట్ స్కాన్ వీళ్ళు ఈ నెట్ బ్యాంకింగ్ అనేది ఎక్కువ వాడుకలో ఉండటం వల్ల దాన్ని దుర్వినియోగం చేసి ఈ పాన్ కార్డ్ నెంబర్స్, ఆధార్ నెంబర్స్ అన్నీ కూడా వీళ్ళు తీసుకొని ఈ డిజిటల్ అరెస్ట్ అనేది మనం మంచి ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు. ఈ డిజిటల్ అరెస్ట్ అనేది జరుగుతున్నాయి, ఇవేమి అంతా ఫేక్, ఇది నమ్మద్దని చెప్తున్నారంటేనే దాని యొక్క ఇంటెన్సిటీ అనేది మనకి చాలా ఎఫెక్ట్ అవుతుంది, అర్థం చేసుకోవాల్సి వచ్చింది. దానివల్ల ఏంటంటే ఈ పాన్ కార్డు అనేది అప్గ్రేడ్ చేయడం అనేది జరుగుతుంది. దీనివల్ల మేజర్గా ఈ ఫేక్ వేరే వాళ్ళకి మన డేటా అనేది, ప్రైవసీ అనేది మెయింటైన్ చేయాలనేది ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న డెసిషన్. అందువల్ల మన డేటా అనేది ప్రైవసీగా ఉండటం కానీ, అది ఏంటంటే డేటా దుర్వినియోగం అవ్వకుండా, మిస్యూజ్ అవ్వకుండా ఉండటం అనేది మనకి అడ్వాంటేజ్. సో మేజర్గా మనకి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఎక్కువ మిస్యూజ్ అవుతున్నాయి. సో అందరూ కూడా ఏంటంటే తరచూ పాన్ కార్డ్ని, ఆధార్ కార్డుని ఈ అకౌంట్ ఓపెనింగ్ వాళ్ళందరికీ కూడా డిజిటల్గా పంపిస్తున్నారు. కాబట్టి అది కూడా ఆపమని చెప్తున్నారు. ఏ పర్పస్కి వాడుతున్నారో కూడా తెలియట్లేదు. అవన్నీ ఏంటంటే ఈ యొక్క హ్యాకర్స్కి అడ్వాంటేజ్ అవుతున్నాయి. సో అవన్నీ అరికట్టడానికి ఈ యొక్క చర్యలు తీసుకుంటుంది అనేది విశ్లేషిస్తున్నారు నిపుణులందరూ కూడా చెప్పే విషయం. కాబట్టి ఇదంతా మనందరికీ పాజిటివ్ న్యూస్ అని అనుకోవాలి.
సో అవసరమైతే 2.0 కొత్త కార్డు అప్లై చేసుకొని ఉచితంగానే తీసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎవరైనా బాధితులు ఉంటే న్యూ ప్యాన్ కూడా అప్లై చేసుకొని ఆ ద్వారా ఈ యొక్క మీ యొక్క డేటాని ఐడెంటిఫై సీక్రెట్గా మెయింటైన్ చేసే అవకాశం గవర్నమెంట్కి ఇస్తుంది. కాబట్టి దాన్ని యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. నమస్తే.